అరే ఏందమ్మా మా కోడికి ఏం మరుగు మందు పెట్టినావు నువ్వు నూకలు మా ఇంట్లో బుక్కి గుడ్డు మాత్రం మీ ఇంట్లో ఖర్చు పెడుతుంది ఏంది మా గుడ్డు మాకు ఇచ్చాయి నువ్వేందమ్మా నీకు ఆకిలు ఊకరాదా ఉల్లిగడ్డ పొట్టు మొత్తం మా ఆకిట్లో నూకుతావేంది ఇగో లక్ష్మమ్మ మీ ఇంటి చెట్టు కొమ్మ నీడ మొత్తం మా ఇంటి మీదే పడుతుంది కొమ్మలు కటింగ్ చేపియుర్రి అబ్బా చెప్పినవుతి బట్టలు ఉతికిన నీళ్ళు మొత్తం మా ఇంటి ముందే వస్తావు మరి పోరగాళ్ళ దిష్టి నిరుపగా ఎదురుగా వాడేస్తావేంది ఇక ఇట్లుంటాయి ఊర్లలో పంచాదులు మరి ఇప్పుడు గీ కథ కూడా అట్లనే ఉన్నది వామ్మో గట్ల కొట్టుకుంటున్నారు ఇయ్యరమయ్యర్ అరుచుకుంటున్నారు కదా ఆగు గీనైతే ఆడోళ్ళను కూడా చూస్తలేడు కదా ఇలా చేతులు ఇరిగిపోను గట్ల కొడతాడు ఆగ్రా నాయన ఆగు ఆగు మళ్ళా గట్టు ఉరికిండు నల్లాల కాడనో భూమి జాగల కాడనో వచ్చిన పంచాయతీ కాదు ఇది అంతా గీ కుక్క కోసమే అగో ఈడ లాగేసుకొని కొడుతున్న గీ అన్నదట కుక్క పక్కింట్లో కొయ్యి ఆకిట్ల అంతా ఆగమాగం చేస్తుందట దినాం ఇదే కథ ఓకే పట్టిన కాడికి పట్టిర్రు ఇక చూసి ఇంటికి పోయి అడిగిర్రట నీ కుక్కను కంట్రోల్లో పెట్టుకోమని నాకే చెప్తున్నారులే అని అన్న కంట్రోల్ తప్పి కుక్క లెక్కనే మరవడ్డాడు ఊకుంటారా వీళ్ళు కూడా గట్టిగానే జోపిడ్చి పెట్టిర్రు పెద్దపల్లి జిల్లాలో జరిగింది ఇట్లా పాపం కుక్క పెట్టిన పంచాయతీకి వీళ్ళు కొట్టుకోవాల్సి వచ్చింది కానీ ఇంట్లో కుక్కను చదువుకుంటే కట్టేసుకోవాలి పక్కింట్లో పోకుండా చూసుకోవాలి అంతేగాని అడిగినందుకే ఇంత రౌడీజం చూపిస్తాడా ఆడోళ్ళను కొట్టిండని వీళ్ళు కేసు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయారు అయ్య గారిని సత్తా